నందమూరి బాలకృష్ణ గారు అంటేనే మాకు పిచ్చ అభిమానం. వాచ్ చేస్తున్న అశేష ప్రజానికానికి అఖండ 2 ఈ సంవత్సరంలో మాకు ఒక పెద్ద భారీ గిఫ్ట్. తెలుగు సినీ పరిశ్రమే కాకుండా 5 భాషల్లో. అది కూడా ఈ సంవత్సరం వాజ్ అ రాకింగ్ ఇయర్ ఫర్ యూ బాలా సార్. ఫస్ట్ పద్మభూషణ్లు అయ్యారు. అండ్ ఈ సంవత్సరం భగవంత కేసరికి నేషనల్ అవార్డు అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్. సో 2025 ఎలా ఉండింది? చాలా బాగుండిందండి. ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను అందరి హృదయాల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించుకుంటూ, అంటే ఆయన వారసుడుగా అటు సినిమాల్లో ఆయన మరబడిని ముందుకు తీసుకెళ్తూ అటు అన్ని రకాల సినిమాలు, అటు పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘికాలు కానివ్వండి, సైన్స్ ఫిక్షన్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాటిలన్నిటికీ ఇటువంటి ప్రశంసలు కురిపిస్తున్నందుకు అటు ముందుగా దానికి మూల కారకులైన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ మేము చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఆదరించి అభిమానించి ఇటువంటి ఘన విజయాలు అందించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు, కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే మన తెలుగు వారి ఒక ప్రత్యేకత. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఆయనతోనే మొదలైంది. ఒక కొత్త రకపు సినిమాలు అందించడం, ప్రయోగాత్మక చిత్రాలు ముందే ఊహించి, అంటే ఒక 10 ఏళ్ళ ముందు ఎలా ఉండబోతుందని ఊహించి అటువంటి ప్రయోగాత్మక చిత్రాలు ఆయన మొదటి నుంచి చేయడం, దాని ప్రజలు ఆదరించడం, అంటే వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని అభినందించడం, ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇవ్వడం. సో ఆ వరవడిలోనే ఈ యొక్క ఆయన ఈ పరంపరను ముందు తీసుకెళ్తున్నందుకు సో అటువంటివన్నీ ఓకే, చాలా సంతోషం. అటు కేంద్ర ప్రభుత్వం నన్ను ఒక నటుడిగా గుర్తించి ఇన్ని రకరకాల విభిన్నమైన పాత్రలు చేసి ఇన్నేళ్ళు 50 సంవత్సరాలు అసలు మన ప్రపంచ చరిత్రలోనే అది ఎక్కడ ఏ భాషలోనూ ఎవరికి సాధ్యపడని 50 ఏళ్ళు హీరోగా నటించడం, దాని తర్వాత అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా 3వసారి గెలవడం, తర్వాత ఈ బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15 సంవత్సరాలుగా ఉండడం. సో వీటిలన్నిటికీ ఇటువంటి ప్రశంసలు ఇంకా మనం వెన్ను తట్టి ఇంకా వీటిని ఇలాగే కొనసాగించమని ఉత్సాహపరిచినట్టుగా